మందికి అయ్యా మార్గదర్శకంగా మేము ఉండటానికి నీ యొక్క కృపను చూపించండి ప్రభా. నీ బిడ్డలముగా మేము ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి అంటే నీ వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడే మేము ఆ విధంగా ప్రత్యేకంగా ఉండగలం తండ్రి. అటువంటి క్రియలను అటువంటి ప్రవర్తనను మాలో ఫలింపచేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. అలా రావాల్సినటువంటి అనేక మందిని ప్రభా తిరిగి చేర్చండి ప్రభా. అయ్యా ఈ యొక్క కార్యక్రమం అంతటిని మీ యొక్క అధ్యక్షతలో నన్ను నడిపించండి. ఎందుకంటే ప్రభా అది మీ యొక్క సహాయం చేత నన్ను నడిపించబడుతుంటుండగా ఎటువంటి దృష్టిని బాణములు ప్రభా ఇక్కడ మన తావు లేకోకుండా వాటన్నిటిని కూడా మీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చివేసిన నిబలమైనటువంటి ఆత్మాభిషేకం చేత నీ కుమారుని నుండి ఇంకా తెలియని అనేకమైనటువంటి విషయాలు మేము తెలుసుకోవడానికి మీకు కృపను చూపించమని మీ సన్నిధి దూతలను మాకు తోడుగా ఉంచి నడిపించమని ఈ యొక్క కార్యక్రమం అంతటిని ఆది అధ్యక్షత నిర్వహించమని సమస్త విషయాలు మీకు సమర్పించుకుంటూ ఏసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. దేవుని నామములో మీ అందరికి కూడా వందనాలు. ప్రభువు మన మధ్యలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాక్యము ద్వారా మనతో మాట్లాడతారు. ఆమేన్. మనం ఎఫెసీయులు 6వ అధ్యాయము మనం 14వ వచనంలో ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మనం సర్వాంగ కవచములో ఉన్న ప్రతి ఒక్క ఆయుధం గురించి మనం తెలుసుకునే వారంగా ఉండాలి. అది మనం ప్రతిరోజు కూడా ఉపయోగించే వారం కూడా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అనంటే అపవాదిని ఎదిరించాలన్నా మరి జయించాలన్నా మరి మనకిచ్చిన దేవుడిచ్చిన సర్వాంగ కవచము మనము ధరించుకోవాలి అన్నది మరి వాక్య భాగం మనతో మాట్లాడుతుంది. అంటే మనము చేయాల్సిన పని మనము చేయాలి. దేవుడు చే దేవుడు ఆయన చేయాలి, లేకపోతే ఆయన చేస్తానన్న పని ఆయన తప్పకుండా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనకి ఇవ్వబడిన బాధ్యత మనము చేయాలి. దేవుడు చేస్తానన్న ఆయన యొక్క పనిని ఆయన వాగ్దానం చేసిన రీతిగా ఆయన తప్పకుండా కార్యం చేస్తాడు. అబ్రహాము తన యొక్క ఇంటిని వదిలిపెట్టపోతే అబ్రహాముతో ప్రభు మాట్లాడారు, మీ ఇంటిని నీ యొక్క యావత్ ఆస్తిని వదిలిపెట్టి నువ్వు ఏ దేశాన్నైతే నేను చూపిస్తున్నానో ఆ దేశానికి వెళ్ళు అని మరి దేవుడు మాట్లాడితే మరి యావత్తు విషయాల్ని మరి విడిచిపెట్టాల్సిన ఆ పని మరి అబ్రహాం చేశాడు. అందుకని అబ్రహాంని దేవుడు దీవించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం అన్నది అది షరతులతో కూడింది, కానీ దేవుని ప్రేమ అన్నది ఎటువంటి షరతులతో లేనిది. గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్, బట్ గాడ్స్ బ్లెస్సింగ్ ఈజ్ ఆల్వేస్ కండిషనల్. దేవుని ప్రేమ అన్నది అది షరతులు లేనిది, ఎటువంటి ఎటువంటి షరతులు లేనిది. మనము ఎలా ఉన్నా ఆయన ప్రేమనైతే మటుకు మనము అంటే మనం మనం ఎలా ఉన్నా సరే, మనం విశ్వసించినా విశ్వసించకపోయినా సో దేవుని ప్రేమ అనేది మన మీద ఉంటూనే ఉంటుంది. అందుకని లోకమును దేవుడు ఎంతగానో ప్రేమించాడు. అయితే మనము దేవునికి వ్యతిరేకంగా మనం పాపము చేస్తూ ఉండగానే యేసు ప్రభు శిలువ మీద మరణించాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎలా ఉన్నా ఆయన యొక్క ప్రేమ మన మీద ఉంటుంది. కానీ విషయం ఏంటంటే ఆశీర్వాదాన్ని మటుకు మనం చూడాలి అంటే ఆయన వాగ్దానాలు, దేవుని వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్పులోకి రావాలి అంటే ఆయన పెట్టిన కొన్ని షరతులు, ఆయన చూపించిన మార్గం. అందుకనే ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. ఆ మార్గములోకి అంటే మన మార్గాలను విడిచి ఆయన మార్గంలోకి వస్తేనే సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. ఆ సత్యమే మనల్ని విడుదల చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అయితే విడుదల అన్నది విడుదల అన్నది ఒక నిమిషం. విడుదల అన్నది అది మన యొక్క వారసత్వం అండి. ఆమేన్. హల్లెలూయా. విడుదల, స్వస్థత, అద్భుత కార్యాలు, మన జీవితంలో విమోచన, మనం ఒక స్వతంత్రపు జీవితము జీవించాల్సిన జీవితం, ఇదంతా కూడా మన యొక్క వారసత్వమే. అది మనదే. ఆమేన్. హల్లెలూయా. విశ్వసించిన ప్రతి ఒక్కరిది. ఆమేన్. హల్లెలూయా. అయితే సత్యాన్ని మనం తెలుసుకోవాలంట. అప్పుడే మనకి విమోచన. అంటే సత్యాన్ని మనము మన జీవితంలో అనుభవించాలంట. జీసస్ ఈజ్ నెవర్ ఓన్లీ ఎ వర్డ్, బట్ హీ ఈజ్ ఎ లివింగ్ ఎక్స్పీరియన్స్. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఒక శబ్దం మాత్రమే కాదు, లేకపోతే లిఖించబడిన ఒక వాక్యం మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు ఒక నిజమైన వాస్తవమైన అనుభవము. హల్లెలూయా.
ఆయన సమాధానానికి అధిపతి అన్నప్పుడు ఆ సమాధానం అనేది కేవలం ఏదో శబ్దాల్లోనో ఏదో ఒక మాటల్లో ఉండదు కానీ అదొక అనుభవంలో ఉంటది. ఆమేన్ హల్లెలూయా. సో జీసస్ ఇస్ నెవర్ ఓన్లీ ఏ రిటర్న్ వర్డ్, బట్ హీఈస్ ఏ లివింగ్ ఎక్స్పీరియన్స్. ఆమేన్ హల్లెలూయా. యేసు ప్రభు అంటే ఏదో లిఖించబడిన కేవలం ఒక మాటలు మాత్రమే కాదు కానీ మన జీవితాల్లో ఒక నిజమైన వాస్తవమైన అనుభవంగా ఉంటారన్నమాట. ప్రతిరోజు అది ఏదో ఒక్క రోజు కాదు. యేసు ప్రభుని నీ ప్రభువుగా నువ్వు స్వీకరించినప్పుడు ఏదో ఒక్క రోజు ఏదో యేసు ప్రభు ఎవరో అనుభవిస్తున్నావు అని కాదు కానీ ప్రతిరోజు కూడా ఆ సమాధానము ఆ ఆనందం అన్నది నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడు చూస్తూనే ఉంటావు. ఆమేన్ హల్లెలూయా. అటువంటి అటువంటి గొప్ప ఆ అటువంటి గొప్ప జీవితం అన్నది దేవుడు మనకిచ్చి ఉన్నారనమాట. ఆమేన్ హల్లెలూయా. అయితే విషయం ఏమిటంటే మరి దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు గాని నేను గాని ఆయన యొక్క మాటల్ని ఆయన యొక్క మాటల్ని శ్రద్ధగా వినేవారుగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఆయన యొక్క మాటల్ని మనం శ్రద్ధగా వినేవారుగా ఉండాలి. శ్రద్ధగా వినటం అని అంటే యావత్తు విషయాల్ని పక్కన పెట్టటం. అంటే మనం దేవుని సన్నిధిలోకి వచ్చాము అని అంటే ఇక డోర్ వేసేయటమే. ఇక మన యొక్క రూమ్ లోకి వచ్చాము అని అంటే ఇక డోర్ వేసుకొని ఇక ఎవ్వరు ఏది కూడా అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనము ఏదైనా విషయాలు చేయాలి అని అంటే అన్ని డోర్స్ మనం క్లోజ్ చేసేస్తాం, అన్ని విండోస్ ని క్లోజ్ చేస్తాం, ఎటువంటి శబ్దాలు లోపలికి రాకూడదని. అట్లాగే మన లోకపరమైన విషయాల్ని మనం మూసివేసుకోవాలి. మన శరీరపరమైన విషయాల్ని ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతుందో సమస్యగా ఉంటూ ఉందో అన్ని దేవునికి తెలుసు. మన సమస్యలే దేవుని మీద అప్పగిద్దామని దేవునికి అప్పగిద్దామని వచ్చాం మనం. దేవుని మీద మోపుదామని వచ్చాం మనం. అన్ని తెలుసు ఆయనకి. సో కాబట్టి యావత్తు విషయాల్ని దేవుని సన్నిధిలోకి ఆయన చేతులకు అప్పగించాలి అనే ఒక అనే ఒక భావన, అనే ఒక ఆలోచన, ఆయన చేతులకు అప్పగిస్తే ఆయన తీసుకుంటాడు అనే ఒక విశ్వాసం, ఆయన మీద నమ్మకంతో మనం దేవుని సన్నిధిలోకి వస్తాం. సో కాబట్టి మనం చింతిస్తూ మనం ఏదో భయపడుతూ ఏదో మనం చాలా బాధలు పడుతూ మనం దేవుని వాక్యాన్ని మనం వినలేం. కానీ దేవుని వాక్యాన్ని వినాలి అంటే కనుక యావత్తు విషయాల్ని ఆయన మీద మనం మోపేవాళ్ళంగా అంటే అటువంటి విశ్వాసము అటువంటి నమ్మకము అన్నది చాలా ప్రాముఖ్యం. ఆమేన్ హల్లెలూయా. అయితే అట్లాంటి ఒక సమాధానపు ఒక హృదయంతో మనం దేవుని యొక్క మాటల్ని మనం విందాం. ఎఫెసీయులు 6:14 ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. సత్యము అన్నది ఎంత ప్రాముఖ్యము అని అంటే ఒకవేళ సత్యం కనుక మనకు తెలియకపోతే మనం ఈ లోకంలో ఒక ఒక విమోచన ఒక విడుదల జీవితాన్ని మనం జీవించలేం. ఎందుకంటే సత్యానికి విడుదలకి లింక్ ఉంది. అయితే ఈ సత్యం అన్నది ఎలాగా నిర్మాణం చేయబడుతుంది అన్నది ఎఫ్ఎస్సీలు 4 అంటే ఒక విశ్వాస జీవితంలో సత్యం అన్నది ఎలాగ నిర్మాణం చేయబడుతుంది. ఒక ఇంట్లో మనం ఒక ఇల్లు కట్టుకుంటేనే మనం ఆ ఇంట్లో ఉండగలుగుతాం, అంతే కదండి. మనం ఇల్లు కట్టుకోకపోతే మనం ఒక ఇంట్లో ఉండలేం కదా. మనం రెంటెడ్ హౌస్ లో ఉంటాంలేండి, అంటే బాడుగా ఒక ఇల్లు ఉంటే ఉంటాం, కానీ ఒక ఇంట్లో ఉండాలి అంటే ఒక ఇల్లు కట్టబడాలి. మనం ఒక ఇంట్లో ఉండాలి, మనైతే బయట రోడ్డు మీద అయితే ఉండలేం కదా. ఒక చిన్న ఇల్లు తాటాకులు ఇల్లు అన్నా సరే మనం కట్టుకోవాలి. అంటే ఒక ఇల్లు కడితే కానీ ఉండలేము అనమాట. అలాగే జాతి వినాలి. అలాగే మనలో సత్యము నిర్మాణము చేయబడితేనే గాని దేవుని సన్నిధి మనలో జీవిస్తూ ఉండలేదు. ఆమేన్ హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. మనం ఒక ఇల్లు కడితేనే గాని లేకపోతే ఇల్లు కట్టబడితేనే గాని మనము ఒక ఇంట్లో ఉండలేం. అలాగే మనలో సత్యం అన్నది నిర్మాణము చేయబడితేనే గాని దేవుని యొక్క సన్నిధి మనలో ఉండలేకుండా ఉంటది. ఎందుకనంటే ఆయన ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ ఆయన నివసిస్తూ ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకని దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. అలాంటి వారి కొరకు ఎందుకు ఎందుకు తండ్రి చూస్తూ ఉన్నాడని అంటే అలాంటి వారితో ఉండడానికి, అలాంటి వారిలో వారితో ఉండడానికి. ఆమేన్ హల్లెలూయా. గాడ్ లవ్స్ టు హ్యాబిటేట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హిస్ పీపుల్. ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. ఆయన యొక్క పిల్లల మధ్యలో ఆయన జీవించాలని, ఆయన ముచ్చటిస్తూ ఉండాలి అని, ప్రతి చిన్న చిన్న విషయాల్లో ఆయన యొక్క హస్తము ఆయన తీసుకొని రావాలని, అన్ని విషయాల్లో చిన్న విషయాల్లో పెద్ద విషయాల్లో మన జీవితాల్లో అన్ని విషయాల్లో ఆయన యొక్క హస్తాన్ని తీసుకొని రావాలి అని ఆయనకి ఎంతగానో ఇష్టం అన్నమాట. ఆమేన్ హల్లెలూయా.
దట్ ఈస్ వాట్ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఇస్. అదే దేవుని యొక్క హృదయం. ఎంతగా ప్రేమిస్తున్నారంటే తండ్రి మనల్ని, ఆయన అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడా మన మధ్యలో ఉండాలి అన్నది ఆయన యొక్క చిత్తమై ఉందన్నమాట. ఆమెన్, హల్లెలూయా. అయితే ఎక్కడ సత్యం అన్నది నిర్మాణం చేయబడుతూ ఉంటుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి నివసిస్తూ ఉంటది. ఈ విషయాన్ని మనం ఎఫ్ఎస్సీలు మన 2వ అధ్యాయం 20, 21, 22 మనం కొద్ది దినాల ముందు మనం చూసాం. మళ్ళీ మీరు ఆ మళ్ళీ మీరు పాజ్ చేసి మరి ఎఫ్ఎస్సీలు మరి 2వ అధ్యాయం ఒక్కసారి అదొకసారి చూసి మాట్లాడుకుందాం ఒకసారి. ఎఫ్ఎస్సీలు 2వ అధ్యాయం 21 వచనం మనం చూద్దాం. ఎక్కడైతే దేవుని వాక్యంతో నిర్మాణం జరుగుతూ ఉంటుందో, ఎవని ఆత్మీయ జీవితంలో ఇటువంటి కార్యం జరుగుతూ ఉంటుందో అక్కడ దేవుని యొక్క నివాసం ఉంటుందంట. ఎఫ్ఎస్సీలు 2:21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆమేన్. ప్రభువునందంట. ఆమేన్, హల్లెలూయా. కేవలము క్రీస్తునందు మాత్రమే మనలో మనలో పరిశుద్ధత. క్రీస్తుకి వెలుపలగా మన జీవితము మన జీవితము పాపముతో నింపబడింది. పాపపు స్వభావముతో మనం పాపము చేస్తూనే ఉంటాం. ఎందుకంటే పాపములో కూడా శక్తి ఉంటది. ఆ శక్తికి ప్రతి మానవుడు కూడా బానిసై జీవిస్తున్నాడు. ఈ రోజున పాపం చేయమని చెప్పాల్సిన అవసరం లేదు, పాపం చేస్తాడంతే. ఎందుకంటే పాపపు స్వభావం ఉంది కాబట్టి. అయితే ఇక్కడ ప్రభువునందు మాత్రమే మనకి పాపం మీద జయము. ఆమె అందుకనే పరిశుద్ధత. అందుకనే ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు. దేవాలయం అంటే ఎక్కడైతే దేవుడు నివసిస్తూ ఉంటాడో, ఎక్కడైతే ఆయన సన్నిధి ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుందో. ఏదో ఒక్కసారి ఏదో ఆదివారం పూట దేవుని సన్నిధికి వస్తున్నాము అని అంటాం. కానీ ప్రతి నిత్యము, ప్రతి రోజు కూడా, ప్రతి సమయంలో కూడా దేవుని సన్నిధిని అనుభవించే గొప్ప ఆత్మీయ జీవితంగా దేవుడు మనల్ని చేశాడు. మన యొక్క శరీరము ఆయన యొక్క సన్నిధిగా మార్చుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన యొక్క నివాస స్థలంగా చేసుకుంటున్నాడు. అందుకని అంటున్నారు మాట 22వ వచనంలో, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని యొక్క నివాస స్థలముగా నీ నీ జీవితము, నా జీవితము ఉండటం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఆమె చాలా మంది అంటుంటారు అనమాట. ఆ ప్రభు యొక్క గొప్ప ప్లాన్లు ఏంటంటే నేను మినిస్ట్రీ చేయాలి, నేను పెద్ద పెద్ద పరిచర్యలు చేయాలి, అనేక మందికి, లక్షలాది కోట్లాది మందికి నా జీవితం అంత అంత బాగుంటది. సో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నేను ఆ సంఘాలు కట్టాలి, ఈ సంఘాలు కట్టాలి. ఓకే, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. అన్ని బాగానే ఉన్నాయి, కానీ అతి ప్రాముఖ్యమైన దేవుని యొక్క ఉద్దేశము నీ పట్ల, నా పట్ల, ప్రతి విశ్వాసి పట్ల, ప్రతి ఒక్కని పట్ల ఉద్దేశం ఏమిటి అంటే నీ జీవితము దేవుని యొక్క నివాస స్థలమై మారును గాక. ఆమెన్, హల్లెలూయా. దట్ ఈస్ ద ప్రైమ్ మోస్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఆమెన్, హల్లెలూయా. ఇది మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం అన్నమాట. ఆఖరిగా సంఘాన్ని దేవుడు ఎత్తుకొని పోయి చివరికి ఆయన యొక్క సంఘముతో ఎప్పుడు కూడా నివసిస్తూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన యొక్క నివాస స్థలంగా మార్చుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అంటే, ఇక కట్టబడుచున్నారు అని అంటే ఇదేదో ఒక్క రోజు పని కాదనమాట. మనం ఒక్క రోజులో ఇల్లు కట్టాం. మనకు ఒక 6 నెలల్లో, 7 నెలల్లో కొంత టైం పడుతుంది అనమాట. ఇట్స్ ఎ ప్రాసెస్. అంటే ప్రతి రోజు కూడా ఇల్లు కడుతూనే ఉంటే ఒక రోజున ఇల్లు పూర్తయిపోద్ది. అలాగే మనలో కూడా, మన జీవితంలో కూడా ప్రతిరోజు వాక్యముతో మన ఆత్మీయ జీవితం అనేది కట్టబడుతూ ఉండాలి. వాక్యం అంటే ఒక ఇటుకలాగా మనం అనుకుంటే గనుక ఒక్కొక్క ఒక్కొక్క మర్మము, ఈ రోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మర్మాలు, వాక్యం నుంచి మాట్లాడుతున్న సత్యాలు, అది మన ఆత్మీయ జీవితాన్ని కడుతూ 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 ఉంటే ఆయన యొక్క సన్నిధిని నువ్వు అనుభవించే ఆ యొక్క పరిమాణాలను చూసావా, అవి కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే ఏంటంటే నీళ్ళలో నుంచున్నావు నువ్వు. నీళ్ళలో నుంచుంటే ని- నీళ్లు నీ యొక్క కాళ్ళ దగ్గర తగులుతా ఉన్నాయి. ఎక్కడ దగ్గర? ఆ ఒక ఆ, అది కింద కాళ్ళ దగ్గర తగులుతా ఉన్నాయి, లేకపోతే మోకాళ్ళ దగ్గర తగులుతా ఉన్నాయి. అయితే నీళ్ల ప్రవాహం పెరిగింది. నీళ్ల ప్రవాహం పెరుగుతా ఉంది. నీ నీళ్ల ప్రవాహం పెరుగుతా ఉంటుంటే
మోకాళ్ళ దాకా ఉన్న నీళ్లు ఇప్పుడు నీ యొక్క ఒక నడుము దాకా వచ్చాయి. ఇప్పుడు నీళ్ళు ఎక్కడ తాగుతున్నాయి అంటే నడుము దాకా తాగుతా ఉన్నాయి. ఇంకా నీళ్ల ప్రవాహం పెరిగిపోతా ఉంది. ఇంకా ఇంకా నీటి యొక్క ప్రవాహం పెరుగుతా ఉంటుంటే నీళ్ళు ఎక్కడ దాకా తాగుతున్నాయి అంటే నీ యొక్క ఛాతీ దగ్గర తాకుతా ఉన్నాయి. ఇక చిన్నగా నువ్వంతా కూడా నీళ్ళలో మునిగిపోయావు. అట్లాగే అట్లాగే సారీ అట్లాగే దేవుని సన్నిధిని కూడా నువ్వు ప్రతిరోజు కూడా అనుభవిస్తూ ఉంటావు అనమాట. అనుభవిస్తూ ఉంటావు. ఇప్పుడు సత్యాన్ని ఎప్పుడైతే గనుక నీ జీవితంలోకి నువ్వు వింటావో, నమ్ముతావో, స్వీకరిస్తావో, ఆ సత్యంలో నడవాలని నిర్ణయం తీసుకుంటావో, ఆ సత్యంలో నడుస్తూ ఉంటావో, ఆ సత్యమే నీ జీవితంలో భాగమైపోతూ ఉంటుందో, అది నీ యొక్క ఇంటిని అంటే నీ యొక్క జీవితాన్ని నిర్మాణం చేస్తుంది. దేనికి అనంటే దేవుని నివాస స్థలంగా మార్చుకోవడానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అతి ప్రాముఖ్యమైన సంబంధము యేసు ప్రభుతోనే కదా. అయితే ఆయనతో సంబంధం అన్నది అది దినదినము 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 అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అది ఎలా అభివృద్ధి చెందుతూ ఉంటుందండి? యేసు ప్రభువే సత్యమే ఉన్నాడు. ఆ సత్యాన్ని నీలో గనక నిర్మాణము చేయబడుతూ ఉంటే దేవుని సన్నిధి కూడా నువ్వు ప్రతిరోజు కూడా అనుభవించేవాడుగా ఉంటావు. ఆ సన్నిధి యొక్క పరిమాణము కూడా పెరుగుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వు కేవలము దేవుని సన్నిధిలోనే కేవలము దేవుని సన్నిధిలోనే దేవుని సన్నిధిలోనే నువ్వు దేవుణ్ణి అనుభవించేవారుగా ఉండవు గాని ఇక నువ్వు ఏ చిన్న పని చేస్తున్నా సరే, నువ్వు ఏ పని చేస్తున్నా సరే, నీ ఆత్మలో దేవుని యొక్క సన్నిధి ఉన్నదని, నీ ఆత్మలో దేవుని యొక్క ఆత్మ విలీనమై ఉన్నాడు అని, క్రీస్తు నీలో ఉన్నాడు అనే ఒక నిజమైన సత్యమైన వాస్తవికమైన అనుభవపూర్వకమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి ఆత్మీయ జీవితంలో అటువంటి ఆత్మీయ జీవితంలో నీకు ఎప్పుడు కూడా ఒంటరితనం అనేది ఉండదన్నమాట. నో లోన్లీనెస్. ఒంటరితనం అనేది ఉండదు. అటువంటి ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా ఆరాధన అనేది నీ ఆత్మలో జరుగుతూనే ఉంటది. ఎందుకంటే ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ ఆత్మదేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. ఎక్కడైతే ఆత్మదేవుడు సత్యము రెండు ఉంటాయో అక్కడ ఆరాధన జరుగుతూనే ఉంటది. ఆమేన్, హల్లెలూయా. యోహాను 4:23 యోహాను 4:23 వచనంలో మనం చూస్తాం కదా. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఎక్కడైతే సత్యము నిర్మాణం చేయబడుతూ ఉంటుందో అక్కడ ఆత్మదేవుడు కూడా కార్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పేరేంటండి? హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ కి ఒక పేరు ఇచ్చారనమాట. చాలా పేర్లు ఉన్నాయి. ఒక పేరు ఏంటంటే సత్యపూరితమైన ఆత్మ. ఆమేన్, హల్లెలూయా. అంటే సత్యాన్ని చూపించేది పరిశుద్ధాత్మ దేవుడే. సత్యాన్ని బోధించేది పరిశుద్ధాత్మ దేవుడే. సత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిగా మార్చేది కూడా, నీ మనసుకి అర్థమయ్యే రీతిగా తీసుకొచ్చేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఆ సత్యాన్ని ఆ సత్యంలో నడవడానికి నీకు సహాయము చేసేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఆమెన్, హల్లెలూయా. దట్స్ వై ద హోలీ స్పిరిట్ ఈస్ ద హెల్పర్. ఆమెన్, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఈస్ ద హెల్పర్. ఆయన సత్యము, ఆయన నీకు సహాయం చేస్తూ ఉంటాడు యేసు ప్రభు యొక్క మార్గంలో నడవడానికి. ఆమెన్, హల్లెలూయా. అయితే ఆత్మ ఎక్కడైతే పనిచేస్తూ ఉంటుందో అక్కడ ఎప్పుడు ఆరాధనే. ఆరాధన అంటే కేవలము నాలుగు పాటలు పాడటం మాత్రమే కాదు గాని ఆరాధన అంటే ఒక సమర్పణ. ఆరాధన అంటే ఒక స్వభావము. దేవునికి ఇవ్వాల్సిన ఒక ప్రప్రదమైన స్థానము, దేవునికి ఇవ్వాల్సిన ఒక హానర్, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవము, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ, ఆయనకి ఇవ్వాల్సిన స్థానము, ఆయనకి ఇవ్వాల్సిన ప్రప్రదమైన స్థానము, అది ఆరాధన. ఒక సమర్పణ జీవితము ఆరాధన. ఆమేన్, హల్లెలూయా. ఎల్లప్పుడూ సాష్టాంగ నమస్కారంతో దేవుని సన్నిధిలో ఉండుట ఆరాధన. అది ఏదో ఒక ఆదివారం పూట ఏదో 3 గంటలు చేసే ఆరాధన కాదు కానీ ఆరాధన అనేది ఏమిటి అంటే ప్రతి నిత్యము కూడా దేవునితో ఆయనతో పాటు నడిచే జీవితము. ఆమేన్, హల్లెలూయా. ఒక దీనత్వములో ఆయన్నే ఆయనకే ఆయనకే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించే జీవితము. ఆమేన్, హల్లెలూయా. అది ఆత్మ ద్వారా, అది సత్యపూరితమైన ఆత్మ ద్వారా,
ఆ ఆత్మ ద్వారా నిర్మాణం చేయబడుతున్న సత్యము, వాక్యము నీలో నిర్మాణము చేయబడుతూ ఉంటే దేవుని యొక్క సన్నిధిగా నీ జీవితం మారిపోతుంది అనమాట. ఆమేన్, హల్లెలూయా. ఆ సమయాలకి ఎలా ఉంటుంది తెలుసా అండి? ఎలా ఉంటదంటే నీ యొక్క వస్త్రపు చెంగును తాగుతున్నా సరే వాళ్ళకి స్వస్థతే. నీ చేతిలో నుంచి ఒక రుమాలు, నీ చేతిలో నుంచి కర్చీఫ్ వాళ్ళు వాళ్ళు తీసుకున్నా సరే అది అభిషేకంతో కూడిన అది కర్చీఫే అది. ఇక నీడలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడే ఆ నీడలోనే వాళ్ళకి, ఆ నీడలో కూడా వాళ్ళకి స్వస్థత, విడుదల, అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుని సన్నిధిని నువ్వు మోస్తూ ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. మందసం అన్నది నీలో ఉంది, నీ మీద ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధి అన్నది నీలో ఉంది, నీతో ఉంది. ఆమేన్, హల్లెలూయా. యు ఆర్ నాట్ ఓన్లీ ఎ గ్లోరీ క్యారియర్, బట్ యు విల్ బి ఎ గ్లోరీ మేనిఫెస్టర్. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని యొక్క మహిమ కేవలము నీలో ఉండటం మాత్రమే కాదు, కానీ ఆ మహిమ వెలువడత, ఆ యొక్క మహిమ అన్నది నీలో నుంచి అది అది నీ చుట్టూ కూడా దేవుని యొక్క వెలుగై, దేవుని యొక్క మహిమ ఆ చుట్టూ కూడా కనబడుతూ ఉంటది అనమాట. అక్కడ ప్రకటించబడుతూ ఉంటారు దేవుడు ఎవరు అన్నది, అక్కడ ప్రకటించబడుతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనలో నివాస స్థలంగా ఉందాం అనుకుంటున్నాడు, ఊరికే అనుకుంటున్నారా? కాదు. మీ ద్వారా ఆయన ఆయన జీవిస్తూ ఉన్నాడని, ఆయన ఈ లోకాన్ని శాసించే దేవుడని, ఆయన నిజమైన దేవుడని, ఆయనే గొప్ప దేవుడని, ఆయన మాట్లాడే దేవుడని, ఆయన ఆయన సత్యమైన దేవుడని, ఆయన జీవిస్తూ ఉన్న దేవుడని, ఎప్పుడు కూడా జీవిస్తూ ఉన్న అనంత కాలపు దేవుడని ఆయన నీలో ఉండి నీ ద్వారా ప్రకటించుకుందాం అనుకుంటున్నాడు. ఆ, అందుకని ఏమన్నారండి? యేసు ప్రభు ఆయన శిష్యులతో చెప్పారనమాట, యెరూషలేములోనే ఉండండి, మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, మిమ్మల్ని శక్తితో నింపుతాడు. దేనికోసం? యెరూషలేములో, యూదియా, సమరయ, భూదిగంతముల వరకు, భారతదేశమందును అనేకమైన దేశములందును మీరు ఎలా ఉండాలి? నేను ఎలా ఉండాలంట? సాక్షులుగా ఉండాలంట. దేనికోసం? యేసు ప్రభు నిజమైన దేవుడని, సత్యమైన దేవుడని, ఆయనే ఆయన జీవిస్తూ ఉన్నాడని, పునరుద్ధానపు శక్తి ఆయన ద్వారా వెలువడుతుందని, ఆయన మహిమ ఒక్కొక్క వ్యక్తి ద్వారా అది కనబరచబడుతుందని, ఆయన ఆయన కేవలము మాటలు చెప్పే దేవుడు కాదు కానీ కార్యాలు చేసే దేవుడు కూడా అని చెప్పి ఆశ్చర్య కార్యాలు నీ ద్వారా జరిగించడానికి నిన్ను ఒక నివాస స్థలంగా మార్చుకుందాం అనుకుంటున్నాడంట. ఆమేన్ చెప్పు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. నీ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి అంట. ఇదేదో ఒక పాస్టర్ గారి ద్వారా మాత్రమే కాదు. ఆమేన్, హల్లెలూయా. నీ ద్వారా, నా ద్వారా. ఇక్కడ చూడండి, ఆయనలో మీరు కూడా అంటున్నారు. మీరు అన్నప్పుడు విశ్వాసులండి, మనందరం కూడా విశ్వాసులం. మనందరి జీవితాల్లో ఆయన నివాస స్థలంగా, మనల్ని ఆయన నివాస స్థలంగా మార్చుకునంట మనందరిలో ఆయన జీవిస్తూ మనందరి ద్వారా ఆయన ప్రకటించుకుందాం అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఒక పని చేస్తున్నాడు అంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే మరి మరి గుడారం కట్టమంటున్నాడు దేవుడు. ఎందుకు కట్టమన్నాడు మోషేతో? ఎందుకు అని అంటే గుడారము అన్నది గుడారము అన్నది దేవుని గుడారము అన్నది ఆయన ప్రజల మధ్యలో ఉండటం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే గుడారం కట్టింది ఆయన ప్రజల మధ్యలో ఉండడానికి. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రజల్ని నడిపించడానికి, ఆ ప్రజల్ని సంరక్షించడానికి, ఆ ప్రజల ద్వారా, ఇజ్రాయెల్ ప్రజల ద్వారా యావత్తు ఈ యొక్క ఈ యొక్క ప్రపంచానికి, ఈ యొక్క ప్రపంచ దేశాలకి ఆయన తెలియపరచడానికి, నేను ఇజ్రాయెల్, నా యొక్క దేశము, నా దేశము, నా ప్రజలు, నా వాళ్ళు, నేను ఆశీర్వదించిన వాళ్ళు, ఇదిగో నేను ఆశీర్వదిస్తే ఎలా ఉంటారు వీళ్ళు అంటే వాళ్ళ జీవితాలు ప్రత్యేకపరిచి, వాళ్ళ జీవితాల్లో దేవుడు చేస్తున్న కార్యాలు అవి అవి కంటికి కనపడట్లేదంట. ఆ, రాజ్యాలకి అవి చెవులకు వినపడట్లేదంట. కానీ దేవుని కార్యాలని ఆయన కనబరుచుకుంటాడు. ఆమె హల్లెలూయా. అంటే మానవ పరంగా చూడలేరు కానీ దేవుడు చేస్తున్న కార్యాలని ఆయన తప్పకుండా ప్రకటించుకొని, తప్పకుండా లోకానికి ఆయన ఎంత మహిమతో నింపబడిన దేవుడు, నిజమైన దేవుడు ఆయన ఇజ్రాయెల్ ప్రజల ద్వారా ఆయన పాత నిబంధనలు చూసాం. కానీ నూతన నిబంధనలో మీ ద్వారా, నా ద్వారా ఆయన యొక్క మందస్సము, ఆయన యొక్క గుడారము, ఆయన యొక్క నివాస స్థలము ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో పెట్టుకుంటే, ఈ రోజులో చూసినట్లయితే అంటే నూతన నిబంధనలో మనం చూసినట్లయితే మీలో, నాలోనంట, మన మధ్యలోనంట ఆయన యొక్క నివాస స్థలంగా ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప యోగ్యకరమైన జీవితమో కదా. మరి మరి యేసు ప్రభు కావాలని నీకు, మరి యేసు ప్రభువే మరి నీలో ఒక నివాస స్థలంగా ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే మీ ఇంట్లో, మన ఇంట్లో ఆయన యొక్క సన్నిధి ఉండాలని ఇష్టపడుతున్నావా? అయితే గనుక అబద్ధాన్ని విడిచిపెట్టు, అపవాదితో ఉన్న సంబంధాన్ని విడిచిపెట్టు, లోకపరమైన విషయాల్ని విడిచిపెట్టు, సత్యాన్ని గట్టిగా పట్టుకో. సత్యాన్ని
జాగ్రత్తగా విను, చాలా శ్రద్ధగా విను, నమ్ము, స్వీకరించు. నీలో అది నీలో ఒక నిర్మాణము చేస్తూ సత్యం అనేది నిర్మాణం చేయబడుతూ ఉంటే ఆమె దేవుడు నీ జీవితాన్ని, నీ యొక్క శరీరాన్ని, నీ జీవితాన్ని ఆయన నివాస స్థలంగా ఆయన కట్టుకుంటున్నాడంట. ఆమె హల్లెలూయా. అయితే అయితే ఎఫెసీయులు 4వ అధ్యాయాన్ని చూద్దాం. ఎఫెసీయులు 4వ అధ్యాయంలో సత్యం అన్నది ఎలాగ నిర్మాణం చేయబడుతుంది అన్నది, ఒక విశ్వాస జీవితంలో సత్యం అన్నది ఎలాగ నిర్మాణం చేయబడుతుంది అన్నది మనం 20వ వచనం నుంచి చూస్తున్నాం. ఎఫెసీయులు 4:20. అయితే మీరు యేసుని గూర్చి విని, మనం ముందు వినేవారంగా ఉండాలి. 21. ఈ విషయాలు నేను ముందుగానే కొన్ని క్లాసెస్ లో నేను చెప్పాను. 21. ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారే. చూడండి, సత్యం ఎక్కడుందంట? యేసులోనే ఉందంట. బయట లేదు, ఎక్కడా కూడా లేదు. నీలో లేదు, నాలో లేదు, ఎవరిలో కూడా లేదు. ఏ దైవజనులో కూడా 100% సత్యం అని నేను నమ్మను. ఒకవేళ మీరు నమ్మితే మీ ఇష్టం, కానీ నేనైతే నమ్మను. ఎందుకనంటే ఏ మానవుడు కూడా ఏ మానవుడు కూడా దేవుడు కాదు. దేవుడే దేవుడు, మానవుడు మానవుడే. ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత అభిషిక్తుడైనా, మానవుడు మానవుడే, దేవుడు దేవుడే. మానవుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క స్థానాన్ని తీసుకోలేడు. ఒకళ్ళు తీసుకుంటే అబద్ధమే. దేవుడు మాత్రమే సత్యమైన దేవుడు. ఆయనలో మాత్రమే 100% సత్యం ఉంటది. మానవుడిలో 90% ఉన్నా, 99% ఉన్నా సరే, 1% అయినా సరే అబద్ధం ఉంటది. అందుకనే అబద్ధమే, అబద్ధికుడే. అయితే మనల్ని సత్యంలోకి నడిపించేది దేవుడు మాత్రమే. ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడే సత్యమైన యేసు ప్రభు ఎవరో మనకి చెప్తేనే గాని మన సత్యం అర్థం కాదు. అంటే మానవుడు ఎంతగా ప్రయత్నం చేసినా దేవుడు ఎవరు అని అంటే దేవుడు ఎవరని తెలుసుకుందాం అంటే సత్యం ఏంటో తెలుసుకుందామని ఎంతగా ప్రయత్నం చేసినా సత్యాన్ని తెలుసుకోలేడు. సత్యము ఉన్నది ఎక్కడంటే ఆయనలోనే ఉంది. అంటే ఎప్పుడైతే యేసు ప్రభుని నీ ప్రభువుగా, నీ రక్షకునిగా స్వీకరిస్తావో, నీ ఆత్మలో నూతన జన్మ అనుభవం అనేది ఎప్పుడైతే వస్తుందో, అప్పుడే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే, నీ ఆత్మీయ చెవులు తెరవబడతాయి. కాబట్టి నువ్వు దేవుని యొక్క మాటల్ని, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటల్ని నీ ఆత్మీయ నేత్రాల ముందు అవి అవి కనబడుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాటలు అవి నీకు వినబడుతుంటాయి. కాబట్టి నీకు వ్యక్తిపరంగా, నీ యొక్క వ్యక్తిపరంగా యేసు ప్రభు ఎవరు అన్నది నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ యొక్క వ్యక్తిపరంగా నువ్వు నువ్వు విన్నావు, నువ్వు విశ్వసించావు ఆ సత్యాన్ని, ఆ యొక్క గొప్ప వర్తమానాన్ని, లేకపోతే దేవుని యొక్క సువార్తని నువ్వు విన్నావు, అది సత్యం. అది అది విని నువ్వు విశ్వసించి నువ్వు అవును అని నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నువ్వు అంగీకరిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సత్యం అన్నది నీలో నిర్మాణము చేస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. సత్యాన్ని కేవలం వినేవారంగా ఉండకూడదు కానీ, అంటే ఏదో మనం విన్నాం వెళ్ళిపోయాం అనేది కాదు కాదు కానీ, సత్యం అంటే ఏంటో ఉపదేశాలు కూడా వినాలంట. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఏదో ఒక్కసారి ఏదో యేసు ప్రభు ఎవరో విన్నామా వెళ్ళిపోయామా ఆదివారం పూట అనేది కాకుండా, ఎందుకు మనం ప్రతిరోజు కూడా ఉదయం పూట 5 నుంచి 5:45 వరకు ఎందుకంటే ఈ వాక్యాలు మనం బోధిస్తూ ఉన్నాం? అంటే మనకేదో వేరే అంటే పని లేదని కాదు, మనం ఏదో ఇంకా వేరే పని చేసుకోలేమని కాదు. కానీ అన్ని పనుల కంటే అతి ప్రాముఖ్యమైన పని చూడండి, ఇక్కడ రాస్తుంది, ఆయన యందు ఉపదేశించబడిన వారే. ఆమేన్, హల్లెలూయా. ఉపదేశాలంట. ఉపదేశాలు అంటే టీచింగ్స్. టీచింగ్స్ అని అంటే ఉపదేశాలు ఏం చేస్తాయి అంటే సత్యంలో మనల్ని నిర్మాణం చేస్తాయి. సత్యంలో మనల్ని నాటుతా ఉంటాయి. సత్యంలో మనల్ని స్థాపిస్తూ ఉంటాయి, ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఇక మన జీవితం కదల్చబడదన్నమాట. ఇల్లు బాగా కట్టాడండి, ఇల్లు బాగా కట్టాడు, గట్టిగా కట్టాడు అంటాం. చూడండి ఎంత పైకి లేపాడు ఫౌండేషన్ ని అంటాం. చాలా పెద్ద ఫౌండేషన్ వేసాడే, ఇక ఇల్లు చాలా గట్టిగా కట్టాడండి అంటాం. ఎందుకని అంటున్నాం అలాగా? ఎందుకంటే ఆ ఇల్లు యొక్క ఫౌండేషన్ అలా ఉందన్నమాట. అలాగా నిర్మాణం చేశాడు ఆ ఫౌండేషన్ ని, అంత గట్టిగా కట్టాడు. ఆ ఫౌండేషన్ లో పెద్ద పెద్ద రాళ్ళు పెట్టాడు. అంటే ఫౌండేషన్ కరెక్ట్ గా ఉంటే గనక, నిర్మాణం కరెక్ట్ గా ఉంటే ఫౌండేషన్ బిల్డింగ్ మంచిగా ఉంటది. అలాగే మన ఆత్మీయ జీవితంలో యేసు ప్రభు ఎవరు అన్నది ఒక్కొక్క వాక్యం వ్యక్తిపరంగా, ఇదేదో బయట బయట పై పైన ఏదో ఏదో మాట్లాడితే కాదు, కానీ వ్యక్తిపరంగా మన జీవితంలో వాక్యం అన్నది, యేసు ప్రభు ఎవరు అన్నది, సత్యం అన్నది నిర్మాణం చేయబడుతూ ఉంటే ఫౌండేషన్, మన యొక్క పునాదులు అన్నవి చాలా గట్టిగా ఉంటాయి, పటిష్టంగా ఉంటాయి, కదల్చబడని ఒక పునాదిగా ఉంటది. ఇక ఇంకా మనం చూసాం కదా కరోనా సమయాల్లో
ఊగిపోయారు, చాలా మంది ఊగిపోయారు, చాలా మంది పడిపోయారు, చాలా మంది చనిపోయారు కూడా. భయపడ్డారు విశ్వాసంలో వాళ్ళు, వాళ్ళు బలహీనపడ్డారు. వాళ్ళలోకి వచ్చిన ఆ రోగం, ఆ కరోనా అనే ఒక మహమ్మారి వస్తే ఇంక అంతే సంగతులు, ఇంక అయిపోయింది ఇంక అనుకొని ఇంకా ఆ విశ్వాసం కోల్పోయారు. ఇక భయంలో వాళ్ళు బానిసలు అయిపోయి చివరికి ఇంకా మరణావస్థలోకి వచ్చి మరణించారు కూడా. అటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి కూడా వెళ్ళిపోయారు. కానీ మీరు మేము మనందరం కూడా ఏమయ్యాము, అంటే ఏం జరిగిందని అంటే, మన విశ్వాసంలో మనం పటిష్టంగా ఉన్నాం, మన పునాదులు గట్టిగా ఉన్నాయి, మన పునాదులు కలచబడిన ఒక జీవితంగా ఒక ఉండేసరికి ఏ విషయం కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేకపోయింది. అయితే అటువంటి ఒక ఆత్మీయ జీవితంగా అటువంటి ఒక ఆత్మీయ జీవితంగా కట్టబడాలి అంటే ఉపదేశాలు అనేవి చాలా ప్రాముఖ్యము. ఈ రోజున ఒక 5 నిమిషాలు మన వాక్యం వింటాం. ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం అని చెప్పి చాలా మంది ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు విని, ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరును గాక అంటారు. నెరవేరిపోద్దా అండి? ఒక్కోసారి నెరవేర్చం, నాకు తెలియదు కానీ దేవుని వాగ్దానం నెరవేరాలంటే మట్టుకు మన జీవితంలో దేవుని యొక్క వాక్యం అనేది నిర్మాణము చేయబడాలి. ఆమేన్, హల్లెలూయా. అద్భుత కార్యాలు ఈ రోజు జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా ద్వారా దేవుడు అద్భుత కార్యాలు అనేక అనేక కార్యాలు చేశారు. వాళ్ళు వాళ్ళ విశ్వాసులు కాదు, వాళ్ళు మీటింగ్స్కి వచ్చారు. ఆ రోజు అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని శక్తి అక్కడ పనిచేసింది. ఆ కిడ్నీ స్టోన్స్ మాయమైపోయాయి. లేకపోతే లివర్ అన్నది, ఆ, చెడిపోయిన లివర్ అన్నది ఆ మరి బాగైపోయింది. అవన్నీ కూడా చూసాం. అంటే దేవుని శక్తి అన్నది తప్పక మన జీవితంలో అది వెలువడుతుంది, అది తప్పకుండా కార్యం చేస్తుంది. కానీ మన జీవితాన్ని స్థిరపరిచేది, మనం ప్రతిరోజు కూడా దేవునితో పాటు మనం నడిపించేది, దేవుని యొక్క నివాస స్థలము మన జీవితాలుగా మార్చేది, అది దేవుని యొక్క వాక్యమే. ఆమేన్, హల్లెలూయా. దేవుని శక్తి ఒకరోజు, కానీ దేవునితో పాటు నడవాలి అంటే గనక ఆ గొప్ప దేవుని యొక్క ఆ గొప్ప దేవునితో ఒక సంబంధము కలిగి, సహవాసము కలిగి, ఆయనతో పాటు నడిచే జీవితంగా ఉంటేనే, ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు. మరి ఆయనతో పాటు మరి మనము కూడా లేపబడాలి అంటే గనక, ఆయన మనల్ని కొనిపోవాలి, ఆయన మనల్ని తీసుకొని పోవాలి అంటే గనక హానోకు వలె. హానోకు ఏం చేశాడంట? హానోకు 300 సంవత్సరాలు దేవునితో పాటు నడిచాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మరి ఇజ్రాయెల్ ప్రజలు కూడా చూశారు కదండి. ఆశ్చర్యమైన కార్యాలు ఇజ్రాయెల్ ప్రజలు కూడా చూశారు. మరి ఐగుప్తులో నుంచి మరి బయటికి రావడానికి ఎర్ర సముద్రం పాయలైపోయింది. అబ్బా, ఎంత పెద్ద అద్భుతం కదా! ఆశ్చర్య కార్యాలు, బా, అసలు అలాంటి కని విని ఎరగని ఆశ్చర్య కార్యాలు జరిగినా సరే చివరికి మరుభూమిలో చాలా మంది మరణించారు. కేవలం ఇద్దరు మాత్రం, యెహోషువ కాలేబులు మాత్రమే వాగ్దాన భూమిలోకి ప్రవేశించే పరిస్థితి కనబడతారు. మొత్తం మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? మిగతా వాళ్ళందరూ కూడా మరుభూమిలో మరణించారంట. అంటే ఏంటండి? ఆశ్చర్య కార్యాలు జరిగినా సరే మనము మన పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశిస్తామా అన్నది దెర్ ఇస్ నో గ్యారంటీ లేదు. ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి, లేకపోతే విడుదల జరగచ్చు. గొప్ప విడుదల ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ ప్రజలు బయటకు రావటం, సినాయి పర్వతం మీద ఆరాధన అనే ఒక అనుభవం అనేది గొప్ప గొప్ప విషయాలు, చాలా ఆశ్చర్యమైన కార్యాలు. అయినప్పటికీ మరుభూమిలో వాళ్ళు మరణించారు. మరుభూమిలో మరణించడం అని అంటే వాళ్ళ విశ్వాసం కోల్పోయారు. అంటే దేవునితో నడుచుట అన్నది చాలా ప్రాముఖ్యము. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, వాగ్దానాలు నెరవేర్చబడుట, మనకి పిల్లలు పుట్టుట, లేకపోతే మనకి ఇల్లు మనకు వచ్చుట, అప్పులు పోవుట, లేకపోతే మన పిల్లలకి మంచి జాబులు వచ్చుట, ఇవన్నీ కూడా గొప్ప గొప్ప కార్యాలే, ఇవన్నీ కూడా గొప్ప గొప్ప విషయాలే. కానీ ఇవన్నిటికంటే కూడా గొప్ప విషయం ఏమిటి అంటే, మన ఆత్మీయ జీవితంలో నిర్మాణము చేయబడుట, దేవుని యొక్క వాక్యముతో నిర్మాణము చేయబడుట, పునాదులు స్థాపించబడుట, యేసు ప్రభు ఎవరు అన్నది వ్యక్తిపరంగా తెలుసుకొనుట. ఎలాగైతే పేతురా యేసు ప్రభు అన్నారనమాట, సీమోను పేతురు, మరి సీమోనా నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని అంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం చూస్తాం. అప్పుడు సీమోన్ అన్నాడంట, మీరు దేవుని కుమారుడు, సత్యమైన నిజమైన దేవుని కుమారుడు, నువ్వు ఈ లోకానికి పంపించబడిన దేవుని కుమారుడివి. నా పాపం నిమిత్తం, యావత్తు మానవ జాతి యొక్క పాపం నిమిత్తం శిలువ మీద మరణించే దేవుని కుమారుడు నువ్వు. ఈ మర్మము, సిమోనా పేతురు, ఈ యొక్క మర్మము నీతో నా తండ్రి మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? ఎలా మాట్లాడంటే, తండ్రి మాట్లాడిన మాటల్ని, అవి అవి పరిశుద్ధాత్మ దేవుడు పేతురు యొక్క ఆత్మతో వ్యక్తిపరంగా మాట్లాడితే, పేతురు కంట వ్యక్తిపరంగా అర్థమైందంట యేసు ప్రభు ఎవరు అన్నది. ఆ యొక్క మర్మము ఆత్మలోకి వచ్చిందంట. అదే మర్మము, అదే రహస్యము తన మనసులో అర్థమైందంట.
నమ్మాడంట పేతురు, నోటి ద్వారా మాట్లాడాడంట. అందుకనే పేతురు జీవితాన్ని ప్రభు రక్షించుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. రక్షణ అన్నది అది యేసు ప్రభు ఎవరు అన్నది వ్యక్తిపరంగా తెలుసుకుంటేనే గాని, ఆ మర్మములో మన జీవితం అన్నది ముడిపడితేనే గాని, నమ్మితేనే గాని, మన నోటి ద్వారా మాట్లాడితేనే గాని మనకు రక్షణ. ఆమేన్ హల్లెలూయా. అదేనండి. సో కాబట్టి అందుకనే ఈ ఉపదేశాలు అనేవి చాలా ప్రాముఖ్యం. అందుకనే ఉదయం పూట 5 నుంచి 5:45 వరకు ఎందుకు వాక్యాన్ని మనం బోధిస్తూ ఉన్నాము అని అంటే, మన జీవితాలు స్థిరపరచబడాలి. ఆమేన్ హల్లెలూయా. ఎన్ని పరిస్థితులు రానున్న దినాల్లో మన చుట్టూ వస్తున్నా సరే, మనలో ఉన్న సమాధానం ఎప్పుడు కూడా కదల్చబడకూడదు. ఆమేన్ హల్లెలూయా. అయితే అటువంటి ఉపదేశాలలో మీ జీవితాలు గనక నిర్మాణం చేయబడితే, సత్యమనే బోధలో, సత్యమనే ఉపదేశాల్లో యేసుప్రభు ఎవరు అన్నది ప్రతిరోజు మనం వినబడుతూ, అంటే మనం వింటూ ఉన్న ఆ యొక్క బోధలో, ఉపదేశాల్లో మనము కూడా మనము కూడా ఆ ఆ యొక్క బోధల్లో, ఉపదేశంలో మనము కూడా ఎదుగుతూ ఉంటేనంట ఏం జరుగుతూ ఉంటదంట, క్రీస్తును నేర్చుకునే వారుగా ఉంటారంట. క్రీస్తుని నేర్చుకునేవారుగా ఉంటారంట. అంటే ఇది ఏదో ఒక్క రోజు జరిగిపోయేది కాదనమాట. ఫస్ట్ క్లాస్ మనం అంతా చదువుకుంటేనే కానీ లాస్ట్ లో మన ఎగ్జామ్ రాయలేము, మన సెకండ్ క్లాస్. అంటే ప్రతిరోజు ఇంకా ఆ బాబు చదువుకుంటూనట్టు అనమాట. 10వ క్లాస్ తర్వాత ఇప్పుడు నేను డాక్టర్ గా, ఐఎమ్ డాక్టర్ వర్కింగ్. సో నేను ఇంకా చదువుకుంటున్నాను. ఐఎమ్ లెర్నింగ్ ఇంకా నేను కొత్త కొత్త, ఎందుకంటే అన్ని విషయాలు మారిపోతూ ఉన్నాయి. మెడికల్ టెర్మినాలజీస్ అయితే ఒక మెడికల్ టెక్నాలజీ అంతా మారిపోతా ఉంది. అంత అప్డేట్ జరుగుతూ ఉంది అనమాట. అంతా అప్డేషన్స్ చూడండి. అంతకుముందు నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని అంటారు, ఎన్టీసీపీ. ఇప్పుడు ఎన్టీఈపీ అయిపోయింది, నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఎలిమినేషన్, అంతకుముందు కంట్రోల్, ఇప్పుడు ఎలిమినేషన్ అంటున్నారు. చూడండి, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక అప్డేషన్ జరుగుతూనే ఉంది అనమాట, రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అట్లాగే మనము కూడా క్రీస్తుని మనం నేర్చుకునే వారంగా ఉంటూ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు నేర్చుకోవటం అంటే క్రీస్తు జీవితాన్ని చూడటము, ఆయనలో ఉన్న స్వభావం ఏంటో చూడటము, ఆయన నడిచిన మార్గం ఎలా ఉందో చూడటము, ఆయన ఎలాగ దేవుని కుమారుడుగా జీవించాడు, ఆయన ఎంతగా ఆ- ఆ- ఆయన యొక్క తండ్రికి ఆయన సంతోషపెట్టే ఒక ప్రీతికరమైన జీవితాన్ని జీవించాడు. విధేయతను ఎలా నేర్చుకుంటూ ఉన్నాడు, ఎలాగ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు, ఆయన ద్వారా ఎలాగ దేవుని యొక్క కార్యాలు, అద్భుత కార్యాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఆయన రాజ్యం అనేది, దేవుని రాజ్యం అనేది ఎలాగ విస్తరించబడుతూ ఉన్నది అన్నది మనం యేసు ప్రభుని చూస్తూ ఉంటుంటే, మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తలు 4 కోణాల నుంచి యేసు ప్రభుని చూపిస్తా ఉన్నాయి. ఆమేన్ హల్లెలూయా. మత్తయి సువార్తలు చూస్తేనేమో యేసు ప్రభు రాజు, ఈ యూదులకు రాజుగా ఎలా ఉన్నాడు ఆయన. మార్కు సువార్తలోనేమో ఆయన యొక్క ఆయన యొక్క పని ఎలా ఉంటుందో, మార్కు సువార్త యావత్తు కూడా యేసు ప్రభు యొక్క పని ఎంత గొప్ప పనివాడో, ఎంత హార్డ్ వర్క్ చేసే పనివాడో, ఎప్పుడు కూడా పరిచర్య లేకపోతే ఏది ఎప్పుడు కూడా దేవుని పని 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 ఎలా చేస్తూ ఉన్నాడో అన్నది మనం చూస్తున్నాం. లోకారాని సువార్తలో అయితే మనుష్య కుమారుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, మనుష్య కుమారుడుగా ఈ లోకంలో జీవించాడు. అంటే ఆయనకి ఆలోచనలు, ఆయనకి హావభావాలు, ఆయనకి ఆయనకి ఇష్టాలు అయిష్టాలు అన్ని ఉన్నా, ఎలా అన్ని ఉన్నా సరే చుట్టూ పరీక్షలు, ఎన్నో ఆకర్షణలు, వీటన్నిటి మధ్యలో పాపము లేని జీవితంగా జీవించాడు. అంటే వితౌట్ ఎనీ సిన్, ఎటువంటి పాపము లేని జీవితంగా జీవించాడు. అంతా కూడా లూకా రాసిన సువార్తలో మనం చూస్తాం. అయితే యోహాన్ రాసిన సువార్తలో మనం యేసు ప్రభువే, ఆయనే దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. చాలా మంది యేసు ప్రభు కేవలం ప్రవక్త అనుకుంటా ఉంటారు. యేసు ప్రభు కేవలం అపోస్తుడో, ప్రవక్తో, ఆయనే సువార్థికుడు, ఆయన మంచివాడు అనుకుంటా ఉంటారు. కానీ వాటన్నిటికంటే కూడా అతి ప్రాముఖ్యమైన మర్మము, యేసు ప్రభుని ఈ లోకానికి పంపించబడిన ఆయన దేవుని కుమారుడై వచ్చాడు. ఆయన యొక్క మానవుడిగా వచ్చాడు. ఆయన శిలువ మీద మన పాపాలన్నిటిని, యావత్తు మానవు యొక్క పాపాలన్నిటిని ఆయన మీద వేసుకున్నాడు. శిలువలో ఆయన మరణించాడు. మనం చనిపోవలసిన ఆ స్థానంలో యేసు ప్రభు మరణించాడు, మనకి జీవాన్ని ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. 3 దినాల లేచాడు. ఆయన సజీవమైన దేవుడు ఉన్నాడు. ఆయనే మన యొక్క ఆదర్శమై ఉన్నాడు. ఆయనే మన యొక్క మార్గమై ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అయితే యేసు ప్రభుని మనం నేర్చుకునే వారంగా ఉండాలంట. అందుకని మనం ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్తూ ఉండాలి కదా. మనం స్కూల్కి వెళ్తూ ఉంటే కనుక నేర్చుకుంటూ ఉంటాం. అలాగే మనం కనుక స్కూల్కి వెళ్ళకపోతే గనక మనం నేర్చుకునే వారంగా ఉంటాం. అలాగే మనము దేవుని సన్నిధిలోకి మనం వస్తూ ఉండాలి. దేవుని సన్నిధే మనకు నేర్పిస్తూ ఉంటది. దేవుని సన్నిధిలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ఎవరు అన్నది చూపిస్తూ మనకి నేర్పిస్తూ ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. అయితే విషయం చూసారా. అయితే 22వ వచనం ఒకసారి చూసి మనం ముగించుకుందాం. ఎఫెసీయులు 4:22, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన
చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఆమేన్ హల్లెలూయ. మీ ప్రాచీన స్వభావము అని అంటే పాత స్వభావము, ఇది పాపపు స్వభావం అంట. ఈ స్వభావమే మిమ్మల్ని మిమ్మల్ని నన్ను ఎవరినైనా సరే పాపంలోకి తీసుకెళ్తూ ఉంటది. ఎక్కడైతే ఈ స్వభావం అన్నది అది పనిలో ఉంటూ ఉంటుందో అక్కడ పాపం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రోజు ఏదో నాకు లేదని కాదు, ఈ రోజు ఏదో ఇప్పుడేదో నాకు లేదని కాదు. నాలో ఈ ప్రాచీన స్వభావము, దీనిలో దీనిలో రెండు మర్మాలు ఉన్నాయి. జాతి వినాలి, దీనిలో రెండు మర్మాలు ఉన్నాయి. ఒకటి, నా ప్రాచీన స్వభావం అన్నది మరణించింది శిలువ మీద. ఇది ఒక మర్మం అయితే, ప్రాచీన స్వభావము ఎప్పుడు కూడా అంటే ఈ రోజు ఎప్పుడు కూడా మరణంలోనే ఉంచాలి. దాన్ని మరణావస్థలోనే ఉంచాలి. ఉంచాలి అని అంటే అది నా యొక్క చిత్తం మీద ఆధారపడింది. నా యొక్క చిత్తం మీద ఆధారపడింది. ఈ ప్రాచీన స్వభావం అన్నది నాలో ఎప్పుడైనా పనిచేయచ్చు. నాలో ఎప్పుడైనా అది లెగవచ్చు, అది పనిచేయచ్చు. అది ఎంతగానో ప్రేరేపించబడి నన్ను మళ్ళీ ఆ ప్రాచీన స్వభావములోకి నడిపించొచ్చు. పాత రోత పాపపు ప్రాచీన స్వభావంలోకి, ఆదాము ద్వారా వచ్చిన ఈ ప్రాచీన పాత పాపపు స్వభావంలోకి నేను ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు. ఆ యొక్క స్వభావంలో మళ్ళీ నేను జీవించొచ్చు. నేను మళ్ళీ పాపం కూడా చేయొచ్చు. నేను విశ్వాసిని. నేను నేను నీటి బాప్తిజం పొందుకున్న వాడిని. నేను నేను పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా పొందుకున్న వాడిని. అన్య భాషలో కూడా మాట్లాడుతున్న వాడిని. దైవజనుణ్ణి, దేవుని దేవుని పని చేసేవాడిని. చాలా సంవత్సరాల నుంచి దేవుని పనిలో ఉన్నవాడిని అయినా సరే, ఒకవేళ నేను నా ప్రాచీన స్వభావములో నేను జీవించాలని, నా ఆలోచనలు, నా యొక్క ఇష్టాలు, నా యొక్క చిత్తము, నేను దాని ప్రకారంగా గనక వెళితే నేను శరీరానుసారంగా జీవించవచ్చు. నేను దైవజనుడుగా, నేను ఆదివారం పూట పుల్పిట్ మీద నుంచొని తెల్ల దుస్తులు వేసుకొని మంచి మాటలు మాట్లాడొచ్చు, కానీ సోమవారం నుంచి శనివారం దాకా నా ఇంట్లో నేను ఒక దుర్మార్గుడిగా, నేను ఒక కోపిష్టిగా, ఇంటిలో ఒక నరకాన్ని చూపించేవాడిగా, భార్యని కొడుతూ, భార్య మీద ఆ మాటలు మాట్లాడుతూ, భార్యని గాయపరుస్తూ, నేను ఇంకొక స్త్రీతో కూడా వ్యభిచరించి, ఇటుపక్క వ్యభిచారం జరుగుతూ ఉంటది, ఇటుపక్క ఆత్మీయ జీవితం కూడా కనబడుతూ ఉంటది. అట్లాగా నేను జీవించవచ్చు. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ లైక్ దట్. అట్లాగా జీవించే ఒక అవకాశం ఉంది. అయితే ఈ ప్రాచీన స్వభావం అన్నది, అందుకనే రెండు విషయాలు ఇక్కడ. ఒకటి, ప్రాచీన స్వభావం అన్నది యేసు ప్రభుతో పాటు శిలువ మీద మరణించింది అన్నది వాస్తవం. ఇట్ ఇస్ ఏ లివింగ్ రియాలిటీ. ఇది ఒక వాస్తవమైన విషయము. ఇది ఇది జరిగింది కూడా. ఇది 2024 సంవత్సరాల క్రితము యేసు ప్రభు శిలువ మీద ఆయన మరణించినప్పుడు, ఆయన యొక్క మరణములో మన ప్రాచీన స్వభావము కూడా మరణించింది. మన ప్రాచీన స్వభావం కూడా మరణించింది అన్నది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తున్నాం. ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరుగుదుము. మనం తెలుసుకోవాలి. ఒక గొప్ప మర్మము ఏమిటి అంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పాపపు స్వభావం అన్నది అది యేసుతో పాటు సిలువేయబడింది. అంటే అది మరణించింది, 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 మరణించింది. అంటే మనకి పాపం మీద జయము యేసు ప్రభు ద్వారా మాత్రమే మనకి ఇయ్యబడింది, 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 ఇయ్యబడింది. ఆమేన్ హల్లెలూయా. అందుకని నువ్వు పాపానికి దాసుడు కాదు, పాపానికి బానిసవు కాదు. పాపపు శక్తి ఇంక నీ మీద పనిచేయదు. క్రీస్తులో ఉన్నావా? క్రీస్తుతో ఉన్నావా? క్రీస్తుతో ఉన్నావా? అయితే పాపపు శక్తి అనేది నీ మీద ఇక ఏలుబడి చేయలేదు. ఆమేన్ హల్లెలూయా. అయితే ఈ యొక్క మర్మాన్ని మనం రేపు పొద్దున చూద్దాం. ఎందుకంటే దీనిలో ఇంకొక కొన్ని విషయాల్ని మనం మనం చూసే వాళ్ళంగా ఉన్నాం. అయితే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న చాలా ప్రాముఖ్యమైన వర్తమానం, ఉపదేశం, సత్యములో నిర్మాణము చేయబడుట ఎలాగా, సత్యములో నిర్మాణము చేయబడుట ఎలాగా అన్నది మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. సత్యాన్ని తెలుసుకుంటే విడుదల.
అన్నది మనం కొన్ని దినాలు చూసాం. కానీ ఈ రోజు నుంచి మనం చూస్తుంది సత్యములో నిర్మాణము చేయబడుట ఎలాగా. ఆమేన్ హల్లెలూయా. సత్యములో మన ఆత్మీయ జీవితము నిర్మాణము చేయబడుట ఎలాగా అన్న దానిలో మనం చిన్న చిన్నగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. ఇది మన యొక్క అంతరంగ స్వభావం మీద కూడా ఆధారపడింది. అది ఏమిటి అన్నది మనం రేపొద్దున చూద్దాం. సో రానున్న దినాల్లో మనము వాక్య భాగాల్ని లోతుగా అర్థం చేసుకునే వారంగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. లోతుల్లోకి వెళ్ళాలి. అప్పుడే మన యొక్క పునాదులు కూడా గట్టిగా ఉంటాయి, ఒక పటిష్టంగా ఉంటాయి, స్థిరపరచబడిన పునాదులుగా ఉంటాయి. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. నాయనా, మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. అయ్యా, మీరు మమ్మల్ని ప్రభువా మీ యొక్క నివాస స్థలాలుగా ప్రభువా నాయన మీరు మార్చుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. మీరు మా ముందుంటూ ఉన్నారు. మీ యొక్క సన్నిధి మా ముందు ప్రభువా నాయన వెళ్తూ ఉంటది. మీ సన్నిధి మాతో ఉంటది. ప్రభువా మీ సన్నిధి మాలో ఉంటది. మీ సన్నిధి మా ముందు ఉంటది. మీ సన్నిధి మాతో ఉంటది. మీ సన్నిధి మాలో ఉంటది. ఆమేన్ హల్లెలూయా. అందుకనే ఏ శత్రువు కూడా మా మీద ప్రభువ విజయం పొందుకోలేడు. ఎందుకంటే మీరు మా ముందున్నారు ప్రభువ. ఆమేన్ హల్లెలూయా. మీ యొక్క రెక్కలు మా చుట్టూ ఉన్నాయి ప్రభువ. ఆమేన్. అయా, మీ సన్నిధి మా ముందుండి ప్రభా నాయన నడుస్తూ ఉంటది. ఆమేన్. మీరు మా యొక్క కుడి చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడుగా ఉన్నావు. అయా, నాలో ప్రభ క్రీస్తు జీవిస్తూ ఉన్నాడనే యొక్క సత్యములో నన్ను జీవింపజేస్తూ ఉన్నావు. నీలో ఉన్న క్రీస్తు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అనేది ప్రభు ఎంత సత్యమో, ప్రభు ఎంత వాస్తవికమో. ఆమేన్ హల్లెలూయా. అందుకని నా జీవితంలో ఒంటరి జీవితం అనేది లేదు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. అనాథ అనేది లేదు ప్రభువా. నాలో పుత్రత్వపు ఆత్మతో నింపిన దేవా, నేను పుత్రుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి. ఆమేన్ హల్లెలూయా. నాకు ఇవ్వబడిన స్థానము గొప్పది. ఆమేన్ హల్లెలూయా. నాకు ఇవ్వబడిన అధికారము గొప్పది, శక్తి గొప్పది. ఆమేన్. నీ యొక్క కృప గొప్పది, నీ యొక్క కరుణ గొప్పది ప్రభువా. నీ సన్నిధి గొప్పదయ్యా, నీ సత్యము గొప్పది నాయనా. అయ్యా, అతి ప్రాముఖ్యమైన సంబంధము నీతోనే యేసయ్యా. ఆమేన్ హల్లెలూయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? ఎవ్వరు లేరు ప్రభువా. నాయన, ఈ వాక్య భాగము ద్వారా మా జీవితాల్లో ప్రభా ఎన్నో మార్పుల్ని తీసుకొస్తున్న దేవా. అయ్యా తండ్రి, మా నిర్ణయాలు మారుతూ ఉన్నాయి, ఆలోచనలు మారుతూ ఉన్నాయి ప్రభా. మా యొక్క చిత్తం అన్నది మీ వాక్యానికి అధీనంలోకి తీసుకురావడానికి మా అందరినీ మీరు మారుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు ప్రభువా. నాయన, ఈ యొక్క వాక్యం మా వెనుకిడిలో ముప్పదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా దీవించమని అడగొచ్చు. ఇంకా గొప్ప మర్మాలు, లోతైన మర్మాలు మాతో మాట్లాడమని అడగొచ్చు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్య భాగాల్లో నుంచి ఈ రోజు మనతో దేవుడు మాట్లాడుతున్న ఒక వాక్యం. ఆమేన్ హల్లెలూయా. కీర్తనలు కీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్ హల్లెలూయా. ఒక రోజు కాదంట, 2 రోజులు కాదంట, బ్రతుకు దినములన్నీ అనంట. ఆమేన్ హల్లెలూయా. అంటే తీర్పు అన్నది యేసు ప్రభు శిలువ మీద తీసివేశాడు గనుక దేవుని కరుణ అన్నది మన జీవితంలో ఒక్కరోజు కాదంట, ప్రతి దినము కూడా అది 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 కార్యం చేస్తూ ఉంటుందంట. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. మన మీద ఉన్న తీర్పు మనం చేసిన పాపానికి, దాని యొక్క పర్యవసానంగా తీర్పు. మనం పాపము చేస్తూనే 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 ఉండేది ఏదో అపరాధం. ఇట్ ఈస్ కాల్డ్ ఇనిక్విటీ. ఇనిక్విటీ అంటాం ఇంగ్లీష్ లో. ఒకటి సిన్, ఇంకోటేమో ఇనిక్విటీ. పాపము చేయుట, ఇంకొకటేమో అపరాధము చేయుట. పాపము చేస్తూ ఉండటం అపరాధం. అయితే అపరాధము చేయటం వలన వచ్చిన శాపము, అపరాధము చేయటం వలన వచ్చిన శాపము, ఈ పాపము గాని శాపము గాని దీని దీని యొక్క పర్యవసానాలు అంటే అది పాపం యొక్క పర్యవసానాలు దేవుని యొక్క తీర్పు, శాపము. ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తే గనక క్షేమం అనేది లేదండి. క్షేమం అనేది లేదు. ఎప్పుడు భయమే, ఎప్పుడు కూడా భయమే. అయితే మన మీద ఉన్న ఈ యొక్క తీర్పు అన్నది పాపానికి ఒక ప్రాయశ్చిత్తంగా, లేకపోతే ఆ పాపానికి జీతంగా వచ్చిన మరణము, అపరాధానికి జీతంగా వచ్చిన శాపము, ఆపత్కాల మరణాలు, అనంతకాల మరణాలు యావత్తు కూడా యేసు ప్రభు శిలువ మీద తీసివేశాడు గనక, మన మీద ఉన్న తీర్పు యేసు ప్రభు తీసివేశాడు గనక దేవుని యొక్క కరుణ
మన మీద ఎప్పుడు ఉంటదంట. ఆమేన్ హల్లెలూయా. అందుకని యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళ జీవితాల్లో కృపా క్షేమములే. ఆమేన్. ఏదో ఒక రోజు కాదు, 2 రోజులు కాదంట, జీవితాంతం. అంటే నువ్వు దేవుని నమ్ముకుంటూ యేసు ప్రభులో ఉంటూ యేసు ప్రభుతో పాటు జీవిస్తూ ఉంటే, ఆయనే కాపరని నువ్వు గాని నమ్ముతూ ఉంటే, ఆయన ముందు నడుస్తూ ఉన్నాడు ఆయన. ఆయన మాటలు విని నీవు కూడా ఆ మాటలకు అనుగుణంగా నీవు నీ కుటుంబం యావత్తు దేవునితో పాటు నడిచే జీవితం గనక ఉంటే, నీ జీవితంలో కృపే క్షేమమే. ఆమేన్ హల్లెలూయా. ఇక భయం లేదు. ఆపత్కాల మరణం మీద భయపడాల్సిన అవసరం లేదు. ఏదో క్యాన్సర్ వస్తుంది, ఏదో రోగం వస్తుంది, చచ్చిపోతాం. లేదండి, లేదు లేదు లేదు, మీరు చచ్చిపోరు. మీరు చచ్చిపోరు. ఆపత్కాల మరణాలు అనేవి లేవు. ఆపత్కాల మరణాలు అనేవి యేసు ప్రభు శిలువ మీద తీసివేశాడు. ఆమేన్ హల్లెలూయా. శాపంలో ఉంది ఆపత్కాల మరణాలు. దీర్ఘాయుష్మంతులుగా మీరు జీవిస్తారు. దీర్ఘాయుష్మంతురాలుగా మీరు జీవిస్తారు. లాంగ్ లైఫ్. ఆమేన్ హల్లెలూయా. స్ట్రాంగ్ లైఫ్ కూడా. ఆమేన్. ఏదో లాంగ్ లైఫ్ అంటే ఏదో వీక్ లైఫ్ కాదు. ఏదో దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తున్నావు అని అంటే ఏదో ఒక బలహీనంగా జీవిస్తున్నావు అని కాదు, కానీ దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తున్నావు అని అంటే ఒక పటిష్టమైన ఒక 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 ఏంటంటే బలవంతునిగా నువ్వు జీవిస్తావు. ఆమేన్ హల్లెలూయా. కళ్ళకి ఒక కళ్ళజోడు ఉండదు. ఆమెన్ హల్లెలూయా. చెప్పు ఆమెన్ చెప్పు. ఆమెన్ హల్లెలూయా. అంటే నీ కళ్ళు యవ్వన కళ్ళుగానే ఆయన ఆయన ఉంచుతాడంట. ఆమెన్ హల్లెలూయా. హల్లెలూయా. ఇది మోషే కళ్ళు యవ్వన కళ్ళుగా ఉంచగలడైతే, దేవుడు నీ కళ్ళని కూడా యవ్వన కళ్ళగా ఉంచగలడు. అంటే నీ యొక్క జీవితాన్ని అలాగా మార్చగలడు ఆయన, అలాగా చేయగలడు ఆయన, అంత మహిమతో ఆయన నింపగలడు ఆయన. ఆమెన్ హల్లెలూయా. అందుకని నీవు బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు కృపాక్షేమములే చూస్తావు. ఆమె కానీ నేను చేయాల్సింది ఏంటంటే ఒకటే ఒకటి, అదేమిటి అంటే యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమె హల్లెలూయా. దేవుని సన్నిధిని నువ్వు తోడుగా చేసుకుంటే గనక, దేవుని సన్నిధి నీలో ఉంటే గనక, దేవుని సన్నిధి నీతో ఉంటే గనక, నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా జీవిస్తుంటే ఆయన సన్నిధి నీతో పాటు ఎప్పుడు కూడా ఉంటది. అటువంటి ఒక నిర్ణయం గనక నీకుంటే గనక నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే. ఆమేన్ హల్లెలూయా. బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నీ యొక్క జీవితానికి వెంబడిస్తా ఉంటాయంట. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ వాగ్దానానికి అనుగుణంగా నాయన మా జీవితాల్లో ప్రభా కృపాక్షేమమే. అయ్యా తండ్రి, నా నోటి ద్వారా నేను పలుకుచూ ఉన్నాను. మీ వాగ్దానం నా నోటి ద్వారా నేను పలుకుచూ ఉన్నాను. నా జీవితం మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద, పిల్లల పరమైన 1000 తరముల మీద ఈ వాగ్దానము నెరవేర్పులోకి వస్తును గాక. ఆమేన్ హల్లెలూయా. యేసు నామములో జరుగును గాక. రాజా యేసయ్య, మీరు చేస్తానన్నారు, నేను నమ్మాను, నా నోటి ద్వారా నేను మాట్లాడాను కాబట్టి ప్రభా, మీరు తప్పక ఈ యొక్క కార్యాలు నా జీవితాంతం ప్రభా మీరు చేస్తూనే ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. అయ్యా తండ్రి, అయ్యా ప్రభా, ఈ రోజంతయు ప్రభా, అయ్యా మేము ఎక్కడ కూడా పడిపోకుండా, మేము ఎక్కడ కూడా ప్రభా త్రుటిల్లు పోకుండా, ఏ నిర్ణయంలో కూడా మేము తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా పరిశుద్ధాత్మ దేవము నడిపించమని అడుగుచు యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకు మనందరికీ తోడయుండును గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రభు మీతో ఉన్నారు. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఒకవేళ గనక మీకు ఏదన్నా మరి ఇబ్బందులు, మరి ఏదైనా ఇష్యూస్ ఉంటే గనక తప్పకుండా నేను, నా భార్య ఇద్దరం కూడా మరి పర్సనల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయాలని మాకు ఎంతగానో మరి భారం ప్రభు ఇచ్చారు. మరి మీ జీవితంలో, మీ కుటుంబంలో ఏదైనా ఇష్యూస్, ఏదైనా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుకోవాలి, ఏదైనా సమ్ ఇష్యూస్ మాట్లాడాలంటే గనక, పర్సనల్ ఇష్యూస్ ఏదైనా మాట్లాడాలంటే గనక తప్పకుండా మరి మాకు కాల్ చేయండి. ఆ సో మీరు అన్- ఆ నంబర్ని అయితే మీరు ఆ, ఆ, మీ యొక్క సెల్లో మీరు సేవ్ చేసుకోండి. 755833 755. సో కాబట్టి సో ఏదైనా సరే, మరి ఏదైనా అవసరంగా ఉంది అంటే ఆత్మ సంబంధమైన అవసరాలు, ఆత్మీయ అవసరాలు, మరి మీరు ముందుకు వెళ్ళలేని పరిస్థితులుగా ఉంటే గనక, ఎక్కడో మీరు ఎన్నో ఆటంకాల్లో మీరు ఉంటూ ఉన్నారు, ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితి అనేది ఉంటే గనక, ఆ, మీకు సహాయం మీ యొక్క, అంటే మీకు హృదయాల్లో ప్రభు మీతో మాట్లాడితే, మీకు కనుక ప్రభుత్వం మీకు మిమ్మల్ని ఒక ప్రేరేపిస్తే గనక తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఆమేన్ హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్.